కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. చ్యవనుడు తన యోగబలంబున గుసికునకు నాకలోకంబు సూపుట. అక్కడ మండపాలలో సంగీతంతో సాహిత్యంతో ప్రవర్తించే వేదమంత్ర పఠనం జరుగుతున్నది. కోకిలల, చిలుకల, తుమ్మెదల గుంపులు చేసే ధ్వనులతో చాలా అందమైన తోటలున్నూ, హంసలు, కొంగలు చేసే ధ్వనులతో కంటికి, చెవికి ఇంపైన తామరపులున్న చెరువులు, అందమైన నెమళ్ల కూతలుకల విహారపు కొండలు, చెవులకు, చూపులకు సంతోషం కలిగించే నేర్పుగల వైభవం ప్రకాశిస్తూ ఉండగా స్వర్గమే అక్కడికి వలస వచ్చిందా అన్నట్లున్నది. కందము. దేవతలు, సంగీత విద్వాంసులైన గంధర్వులు, అప్సరసల సమూహం అనేకమైన రసవత్తర విహారాలతో, క్రీడలతో అక్కడక్కడ ఆ స్థలంలో సంతోషంగా తిరుగుతున్నారు. తేటగీతి. ఆ దృశ్యానికి ఆ రాజు, రాణి మనస్సులు ఆశ్చర్యంతో మునిగిపోగా ఇది నిజమా, కల? నిజమే కాకపోతే అనుభవానికి ఎట్లా అందుతున్నది? వచనము అని ఇంకా కందము. ఈ ప్రాంతమేదో ఉత్తర కురుభూములా లేక లోకోత్తరమైన స్వర్గమా? సశరీరంగా ఇక్కడకు రావటం కేవలం ఈ మునీశ్వరుడి దయ. వచనము అంటూ ఆ మహాభవనంలోకి వెళ్లి చూస్తే రత్నమంచంపైన మునీంద్రుడు నిద్రిస్తున్నాడు. అంతలోనే మరలా అదృశ్యుడైపోగా ఆ భవనం, వాళ్లు చూచిన విశేషాలు అన్నీ కనిపించకుండా పోయాయి. మునిమాత్రం అడవిలో ఒకచోట దర్భచాపపై కూర్చుని జపం చేసుకొంటూ కనిపించాడు. అప్పుడు రాజు రాణితో అన్నాడు. తేటగీతి. రాణి, మునియోగశక్తి చూచావా? ఇంత గొప్పదా? మనిషికి రాజ్యం సులభం తప్ప బ్రాహ్మణత్వం, తపస్సు సులభం కావు. ఈయన తపస్సంపద ప్రభావంచేత ఇష్టం వచ్చినట్లుగా సృష్టిస్తున్నాడు. చంపకమాల అంటున్న సమయంలో ముని ఆదరంతో వాళ్లనిద్దరినీ ఇట్లా రండని పిలువగానే వారు చేతులు మోడ్చి మునిని సమీపించి భూమిపై చాగలపడి మొక్కగా ముని ఆశీర్వదించి రాజు ముఖం మీద తన ప్రశాంత నేత్ర కాంతులు వ్యాపించగా సంతోషంతో ఇట్లా అంటున్నాడు. ఆట వెలది. రాజా, నీకు నీ మనస్సు, ఇంద్రియాలింతగా వశమైనాయా? ఆశ్చర్యమయ్యా! ఎంతో ఆలోచించి చూచినా నీ వలన లోపమింతైనా లేదు. వరం కోరుకొమ్ము, ఏదైనా సరే ఇస్తాను. నీవంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. కందము. మునులకే నమస్కరించదగిన నీవు అగ్నితో సమానుడవు. ఇట్లాంటి నీ మనస్సు ప్రసన్నమయ్యేటట్లు సేవించుట కంటే గొప్ప మేలేమున్నదని కోరనయ్యా. వచనము అని చెప్పి కుశికుడు ఇంకా అంటున్నాడు. తేటగీతి. స్వామి, ఒకటడుగుతాను, దయతో చెప్పాలి. మీరు మా ఇంటికి వచ్చి ఒకవైపే ఒత్తిగిలి 21 రోజులు పడుకొన్నారు కదా, అది మొదలుకొని తరువాతి పద్యంతో అన్వయం. కందము. కథ చాలా అద్భుతం మునీశ్వర. కారణం గోచరించటం లేదు కనుక చెప్పండి అనగా రాజుతో ముని ఇట్లా అంటున్నాడు. వచనము వచనము వచనము. దేవతలు మునులు బ్రహ్మదేవుడిని సేవిస్తున్న సమయంలో ప్రసంగవశాత్తు బ్రహ్మవారితో ఇట్లా అన్నాడు. భవిష్యత్తులో భృగు, కుశిక వంశాలకు బాంధవ్యం ఏర్పడుతుంది అని. అది విని వర్ణసాంకర్యాన్ని కిష్టపడక నీ వంశాన్ని నాశనం చేద్దామన్న తలంపుతో మీ ఇంటికి వచ్చి పోకేళ్లు పోయాను. కాని మీలో కోపతాపాదులేవీ నాకు గోచరించలేదు. దానికి సంతోషించి వరమిచ్చాను. అయినా నాకు తృప్తి తీరక స్వర్గలోకం చూపించాను. నీకు రాచరికం మీద కంటే బ్రాహ్మణ్యం మీద మక్కువచనము. నీకు 3వ తరంలో బ్రహ్మతేజోమయుడు జన్మిస్తాడు. కాబట్టి వరం కోరుకొమ్ము రాజా, అనుగ్రహిస్తాను. అంతా విని రాజన్నాడు. నాకింతకంటే వరమేమి కావాలయ్యా? నా సంతానం బ్రాహ్మణత్వం ధర్మపరత్వం పొందే వరం అనుగ్రహించుము అనగా ముని, నీ మనుమడు 3 లోకాలకు వందనీయుడవుతాడు అని అన్నాడు. రాజన్నాడు. నా మనుమడు బ్రాహ్మణుడెట్లా అవుతాడో చెప్పుము అనగా అతడన్నాడు. నా వంశంలో రుచికుడనే వాడు జన్మించి నీ కుమారుడైన గాధి కూతురును పెళ్లి చేసుకొనగా అతడికి జమదగ్ని జన్మిస్తే అతడు విలువిద్యనంతా జమదగ్ని పొందేటట్లు చేస్తాడు. ఆ ధనుర్విద్య అతడి కొడుకు పరశురాముడిలో ఫలిస్తుంది. ఈ విద్య సకల క్షత్రియ కులనాశనం చేస్తుంది.
ఇదంతా దైవఘటన. దానివలన రుచిక గాధి వధువుల అనుష్ఠానాలు మార్పు పొంది జమదగ్నికి క్రూర స్వభావం కల క్షత్ర ధర్మంతో పరశురాముడు జన్మిస్తాడు. గాధికి మహాబ్రాహ్మణ తేజోనిధి విశ్వామిత్రుడు జన్మిస్తాడు. మీ కులాల కలయిక లోకానికే కీర్తిపాత్రమవుతుంది. నేనిక తీర్థయాత్రలకు పోతాను, నీవు సుఖంగా ఉండుము అంటూ ముని తన దారిన తాను పోయాడు. రాజు భార్యతో సహా అతడికి వినయంతో నమస్కరించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు దానవిశేషముల నిందించుట. కందము అని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించి తాతగారిని దాన విశేషాలు చెప్పుమని అడిగాడు. సీసము, ఆటవెలది, పాలుపితికెడు కంచుపాత్ర, బంగారు కొమ్ముల తొడుగులు, తెల్లని వస్త్రాలు, వీటితో కూడిన అవును దక్షిణతో పాటుగా యోగ్యత గల గొప్ప విప్రునకు మంచి భక్తితో దానమిస్తే ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని దివ్య సంవత్సరాలు దేవతలలోకల్లో నివసిస్తారు. తమ కులల్లో 7 తరాల జనాలను ఉత్తమలోకాలకు పంపుతారు. ఆడుపిల్ల, భూమి, ఇల్లు, బంగారము, అన్నము, నీరు, వస్త్రము, పాన్పు, కూర్చుండే పీట, వాహనము అనేవానిని విద్యపుష్కలంగా ఉన్న బ్రాహ్మణునకు దానం ఇవ్వటం ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని కలిగించే కార్యం అని పెద్దలు చెబుతారు. కందము విని ధర్మరాజన్నాడు, పాపం లేనివాడా, వీటన్నిటికంటే గొప్ప దానమేదో చెప్పుము అని. దానికతడు సంతోషించి ప్రసన్నమైన మనస్సుతో తేటగీతి, ఏది కోరి యాచకుడు తన దగ్గరికి వస్తాడో దాన్నే ప్రేమతో ఇవ్వటం అన్ని దానాలలో శ్రేష్టం. దానికంటే కూడా సర్వజీవులకు అభయమివ్వటం చాలా గొప్పది. వచనము అని ఆ విధంగా వివరించి ఇంకా వినుమని ఇట్లా చెప్పుతున్నాడు. తేటగీతి, వీరసేనము యుద్ధంలో మరణించుట అన్నింటికంటే గొప్పది. దానితో పోలిస్తే మిగిలినవి అసలు దానాలే కావు. సర్వపుణ్య కర్మలలోనూ అదే గొప్పది. వచనము అనగానే ధర్మరాజు తమ్ముళ్ల వైపు చూచాడు. వారు ఆయన మనసు తెలుసుకుని యుద్ధంలో చనిపోయిన వారిని స్తుతించారు. చచ్చిపోయిన బంధువులు, స్నేహితులు, దాయాదులపై ఉన్న దుహకాన్ని పోగొట్టుకుని ధర్మరాజు గంగాదేవి కొడుకు చెప్పిన మాటలను స్తుతించాడు. భీష్ముడు మరలా ఇట్లా అన్నాడు. కందము శత్రువెట్లాంటివాడైనా దైన్యంతో శరణు కోరితే అతడి కోరిక తీర్చిన వాడిని పురుషోత్తముడంటారు. కందము భార్యాపుత్రులను పోషించుకొనలేక పేదరికంతో బాధపడే మనిషి దుహకాన్ని పోగొట్టటం గొప్ప గుణమయ్యా. ధర్మజ, కందము సమబుద్ధితో విచారించేవాడా, స్వభార్యలయందే మనస్సు లగ్నమైనవారు, నిత్యము యజ్ఞయాగాదులు చేస్తుండేవారు, కామరోషాలు లేనివారు అయిన మంచి బ్రాహ్మణులను పరిశీలించి దానం చేయటం 3 లోకాలలో గొప్ప విషయం, లేదా 3 లోకాలకు పూజించదగ్గది. వచనము అనగా ధర్మరాజన్నాడు, అడిగినవాడికి దానం చేయటం మంచిదా, అడగనివాడికి దానం చేయటం మంచిదా? దీనికి తాతగారు సమాధానం చెప్పుతున్నారు. చంపకమాల, అడిగితే ఇవ్వటం కంటే అడగనివాడు వీడు అని తెలిసి వాడికి ఇవ్వటం చాలా గొప్పదానం. దాన విధులు తెలిసినవాడా, అసలు అడగటమన్నది చావు వంటిది, అడగబడటం పెద్ద చావు వంటిది. కనుక అడగని వాడికివ్వటం వలన వాడిని, పుచ్చుకున్నవాడిని, తనను రక్షించేవాడవుతాడు. వచనము ఆ విధంగా భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు ఇట్లా అన్నాడు. కందము దానం యజ్ఞం వంటిది, అందులోనే ధర్మవిధులున్నాయి మహారాజా. వాటిలోకెల్లా అధికమైన ఫలితాలనిచ్చేదేదో? వచనము వినాలనుకుంటున్నాను అని అడుగగా భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. ఉత్పలమాల, నిత్యము బ్రాహ్మణులకు వినయపూర్వకంగా ధనధాన్యాలు, ఆవు, రత్నం, భూమి, నీరు, అన్నాదులు సద్బుద్ధితో ఇవ్వటం యజ్ఞమే. కనుక దానం చేయుము, అది తపస్సు, యజ్ఞం చేసిన ఫలితమిస్తుంది. కందము అనగానే భీష్ముడితో ధర్మరాజు అన్నాడు. అనేక దానాలు చెప్పబడుతున్నాయి కదా, వాటిలో ఉత్తమమైనది ఏది? వచనము అని ప్రశ్నించిన ధర్మరాజుతో భీష్ముడు ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. భూదాన మహిమాభివర్ణనము. కందము దానాలన్నింటిలో భూదానమే శ్రేష్టం. ధాన్యాలన్నిటికీ నేలయే ఆధారం. అంతేకాదు బట్టకు ప్రత్తి అక్కడే పండుతుంది. రత్నాలు భూమిలోనే కదా దొరికేవి, కనుక అతిశయంగా డబ్బిచ్చేది నేలయే. కందము
బంగారం, వెండి, వస్త్రం, ధాన్యం, వివిధ రత్నాలు ఇచ్చిన ఫలాలన్నిటినీ శ్రేష్టమైన భూదానం చేసినవాడు పొందుతాడు. సీసము, తేటగీతి, భూమి ఎంతకాలం ఉంటుందో భూదానం చేసినవాడు సైతం స్వర్గలోకంలో అంతకాలం ఉంటాడు. కొంచెం నేలను దానం చేసినా ఎంతో నేలను పొందగలడు. రాజు రణమరణమైనా పొందాలి, భూదానమైనా చేయాలి. భూదానం వలన బ్రహ్మహత్య వంటి పాపాలు పోతాయి. భూదానాన్ని ఎంత పాపాత్ముడు చేసినా గ్రహించిన వానికి కల్మషం రాదు. భూదానం అశ్వమేధం సమానం అని ఆదిమునులు అంటారు. కందము, దారిద్ర్యంతో బాధపడుతూ ఎవరినీ యాచించడానికి పోకుండా ఎంతో లేమిడిలో కూరుకుపోయిన బ్రాహ్మణుడికి ఎక్కువ దయతో పంట పండే భూమిని దానం చేస్తే కలిగే ఫలితాన్ని మాటల్లో చెప్పడం సాధ్యమా? తేటగీతి, భూదాన విధులలో విశేషమైన విధి ఏమంటే యాగం చేసినవాడు శాంతుడైనవాడు అయిన బ్రాహ్మణుడిని ప్రార్థించైనా సరే భూమిని గ్రహించేటట్లు చేయించటం గొప్ప విశేషం. కందము, ధర్మరాజా, తగిన బ్రాహ్మణుడికి గోచర్మమంత భూమిని దానమిస్తే పోని పాపం కాని సూర్యోదయంతో తొలగని చీకటి కాని ఎక్కడైనా ఉంటాయా? కందము, యుద్ధంలో మరణించినవారు, గురువులను పూజించేవారు మరి ఎట్లాంటి పుణ్యాత్ములైనా సరే భూదానంతో ప్రకాశించేవాడితో సరిపోలరు అంటారు మునీశ్వరులు. వచనము, పాండవులలో పెద్దవాడా? భూదేవి జనం శుభం కోరి చెప్పిన మాటలు భూగీతలనే పేరున లోకంలో పేరు పొందాయి. అవి విని పరశురాముడు భూదానం చేశాడు. నీవు అవి వినాలి. కందము, నన్ను దానం చేస్తే 2 లోకాలలో మేలు కలుగుతుంది. ఈ లోకంలో కీర్తి, ఆ లోకంలో సుఖము కావాలనుకుంటే నన్ను దానం చేయండి. దీనికి సమానమైన ధర్మాలేవీ లేవు. చంపకమాల, నరకంలో ఉండాలన్న కోరిక లేకపోతే దానమైన స్వదానమైన నన్ను మార్చరు. సంతోషంగా నన్ను ఇస్తే నాకు చాలా ఆనందం కలిగించినట్లు, దుష్ట స్వభావంతో ఆ దానాన్ని మారిస్తే, హరిస్తే నాకు అవమానం కలిగించినట్లు. ఇదే వినండి, అంతవరకు ఎలుగెత్తి చెప్పుతున్నాను. కందము, వినండి, ఎట్టి దుర్మార్గులకైనా నన్ను ఇస్తే నేను ఇహపరాలకు మేలు చేస్తాను, కీడు ఏమాత్రం కలుగకుండా నివారిస్తాను. వచనము అని చెప్పినట్లు ఆ మాటలు భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. ఆ విషయంలో ఇంద్రుడడిగితే బృహస్పతి చెప్పిన మాటలు ఉన్నాయి, వినుము చెప్పుతాను. ఆట వెలది. ఇంద్ర, భూదేవి రత్నగర్భ కాబట్టి భూదానం చేసిన వాడికి గుర్రం, ఏనుగు, స్త్రీ మొదలైన రత్నాలను ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. కందము, దేవరాజా, వసుధ బంగారాన్నిస్తుంది కనుక సకలభూతాలు తనను తననే దానం చేశాడని చేసిన వాడిని చూచి సంతోషిస్తాయి. కందము, అనగా రాజులకు భూదానం తప్పక చేయవలసిన విధి ఉన్నది. ఎందుకంటే రాజైనవాడు పాలనలో అనేక పాపాలు చేయవలసి వస్తుంది. అది పోవాలంటే భూదానమే మార్గం. కందము, ముందిచ్చిన భూమిని తిరిగి ఎవ్వడు గ్రహిస్తాడో, తిరిగి తీసుకొంటాడో వాడు తన కులంలో 21 తరాల వాళ్లను నరకంలో పడేటట్లు చేస్తాడు. మహాపాపానికి తాను కేంద్రమవుతాడు. ఈ పాపభారమంతా వాడే మోయాలి. కందము, ఇస్తానని వాగ్దానం చేసిన భూమిని ఇవ్వకపోవటం కంటే మహాపాపం లేదు, అడక్కుండానే ఇచ్చినంత మహాపుణ్యమూ లేదు అని పండితులంటారు. వచనము చెప్పగా విని ధర్మరాజు భీష్ముడితో, దానస్వభావం కలవారికి దానం చేయటానికి తగిన వస్తువులేవి, వాటి విశేషాలు చెప్పుమని అడుగగా భీష్ముడంటున్నాడు, అన్నం, బంగారం, పానీయాలు మొదలైన పదార్థాల విశేషాలు ఉన్నాయి. వాటి సంగతి తరువాత చెప్పుతాను. ముందు ఒకరోజన్న దాన విషయం వినుము. కందము, నేనడిగితే నారదముని ఆదరబుద్ధితో చెప్పిన మాటలున్నాయి. వాటిని స్పష్టపడేటట్లు చేయాలన్న సంకల్పంతో రాజా చెప్పుతున్నాను, ఏకాగ్రబుద్ధితో వినుము. కందము, దేవతలు, ఋషులు అన్నాన్ని పొగడుతున్నారు. లోకయాత్రలో యజ్ఞయగాదులు మిగిలినవన్నీ అన్నంతోనే ప్రవర్తిస్తున్నాయి. కనుక అన్నం కంటే విశిష్టమైనదేదీ లేదు. ఆట వెలది. అన్నదానంతో సమానమైనది లేదు. కనుక అది తప్పక చేయదగింది. ఎక్కువ ప్రయత్నంతో నైనా సరే పవిత్రంగా చేయటం ఎక్కువ పుణ్యమిస్తుంది. సీసము, ఆట వెలది. అన్నం ప్రాణధారకం కనుక ఇంట్లో వాళ్లకు మానుకొనైనా అతిథులకు పెట్టటం పుణ్యం. అందులోనూ అలసినవాడు, స్త్రీ, బాలుడు, అంగవైకల్యం కలవాడు, ముసలి, తాపసి అయిన వారి నసలే కాదనకూడదు. ఆకలితో వచ్చిన కుక్కను, మాలవాడిని గృహస్థు అన్నదానంతో తగినట్లు ఆదరించాలి. అవమానించడం, కోపగించడం కూడదు.
మునులు, పితృదేవతలు, దేవతలు వీరిని అన్నదానంతో సంతోషపెట్టటం శ్రేష్ఠకర్మ. కందము పెద్ద మనసు కలవాడా. అన్నం పెట్టటానికి కులము, విద్య, నడవడిక అడగరాదు. బ్రాహ్మణుడు అన్నం కావాలంటే చాలు ఆదరపూర్వకంగా పెట్టాలి. వచనము అని ఇంకా తేటగీతి సృష్టి ప్రారంభంలో బ్రహ్మ అన్నం అమృతమని చెప్పాడు. కనుకనే అన్నం లేనివాడెంత బలం కలవాడైనా బలహీనుడవుతున్నాడు. ఎందుకంటే అన్నం సప్తధాతువులను పోషిస్తుంది కనుక. కందము అని నారదుడు చెప్పిన మాట విని నీవున్నూ ధర్మరాజా, బ్రాహ్మణులు మొదలైన వారికి అన్నం సవినయంగా పెట్టుతున్నావు, కాని అందరికీ అట్లాగే పెట్టుము. ఆట వెలది. అన్నదానం వలన స్వర్గసుఖాలు లభిస్తాయి. అవిట్లా ఉంటాయి అంటే మణిసౌధాలలో నివసించటం, రత్నాల మంచాలపై శయనించటం, రత్నాల సింహాసనాలపై కూర్చొనటం, మదికింపైన పూలదండలతో, గంధం పూతలతో మహత్తరమైన అప్సరసలను అనుభవించటం, ఇవి చిరకాలం లభిస్తాయి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. నక్షత్రదాన మహిమాతిశయ నిరూపణము. వచనము యుధిష్ఠిరుడన్నాడు భీష్ముడితో, ఏ నక్షత్రంలో ఏ దానం చేస్తే పుణ్యమో చెప్పుము అని. భీష్ముడన్నాడు, దేవకీదేవి ఇట్లాగే అడిగితే నారద మహర్షి వివరించిన తాత్పర్యం చెప్పుతాను వినుము. సీసము తేటగీతి కార్తెలో పాయసం. బ్రహ్మ అధిదేవతగా కల నక్షత్రంలో మినుములు, చంద్రతారలో మాంసాన్నం, ఆర్ద్రలో ఆవు, అదితిలో తీయని పులగం, బృహస్పతి నక్షత్రంలో బంగారం, ఆశ్లేషలో వెండి, మఖలో ఉప్పు, నువ్వులు, భగునితారలో చెదకు రసంతో నిండిన అన్నం, ఉత్తర ఫల్గునిలో పాలతో వండిన పౌష్టికాన్నం, సూర్య నక్షత్రంలో ఏనుగు, రథం, చిత్తలో మంచి గంధపు చెక్క, స్వాతిలో తనకిష్టమైనదేదో అది దానానికి మంచిది. సీసము తేటగీతి పుణ్యాత్ముడా. విశాఖలో ఎద్దును, అనురాధలో ఉత్తరీయం, పైకండువా, జ్యేష్ఠలో కరివేపాకుతో కూడిన ముల్లంగి, మూలా నక్షత్రంలో మంచివేరుగల పండు, పూర్వాషాఢలో పెరుగు, ఉత్తరాషాఢలో తేనెతో తడిసిన అన్నం, శ్రవణంలో కంబళి, ధనిష్ఠలో వసికొయ్యలుగల బండి, శతభిషంలో యవలు, పూర్వాభాద్రలో క్రొవ్విన మేకనంజుడు, ఉత్తరాభాద్రలో గొర్రె మాంసం, రేవతిలో కంచుకుండతో ఆవు, అశ్వినిలో గుర్రపు బండి, భరణిలో మేలైన నువ్వులు, ఆవులు దానం చేయటం మేలు. అన్ని నక్షత్రదానాలు సద్గతులను కలిగిస్తాయి. వచనము అని తెలిసి రాజుతో ఆ మాననీయుడు ఈ విధంగా ప్రసంగం కొనసాగించాడు. కందము ఇతరుల మేలుకొరకు జీవించేవాడా. చాలా గొప్ప కోరికలను తీర్చగలిగేది, పుణ్యమైనది బంగారు దానమని అత్రి మహర్షి చెప్పాడు. తేటగీతి ప్రకాశించు తేజస్సు కలవాడా. హరిశ్చంద్రుడిట్లా అన్నాడు, బంగారం దాతకు ఆయుస్సునిస్తుంది, మనస్సును నిష్కల్మషం చేస్తుంది. ఏదైనా మంచి వ్రతం చేసే సమయంలో దానిని ఇవ్వటం చాలా మంచిదని వేరే చెప్పటం దేనికి. కందము ఓయి రాజశ్రేష్ఠుడా, సకలమానవ లోకానికి ఆద్యుడైన మనువు సమస్త ధర్మ రహస్యాలను గట్టిగా తెలిసిన గొప్పవాడు. ఆయన అన్నాడు, త్రాగటానికి చేసేదానం ఉత్తమదానమని. కందము చెరువులు, కొలనులు, నూతులు, బావులు త్రవ్వించటం మంచి పని. స్వర్గలోక నివాసాన్ని కలిగించే ఈ పనులు దానకర్మలలో పవిత్రమైనవి. కందము నాయనా, ఎవడు త్రవ్వించిన చెరువులు మొదలైన జలాశయాల్లో ఆవులు కేరింతలు కొడుతూ నీరు త్రాగుతాయో వాడి కులాని కవి స్వర్గాన్నిస్తాయి. తేటగీతి ఎవడు త్రవ్వించిన జలాశయాలలో అడ్డం లేకుండా మండు వేసవిలో మానవులు అవభృత స్నానపానాలు చేస్తారో ఆ చెరువు త్రవ్వించినవాడు దుర్గతులు పొందడు. కందము ఘృతదానం చాలా శ్రేష్టం, అది యాగాదులలో ఉపయోగిస్తుంది కనుక అట్లాంటి ఘనవస్తువునివ్వటం వలన యాగాలకు, అగ్నికి ప్రీతిపాత్రమవుతున్నది. తేటగీతి కుండలు దానం చేస్తే బ్రాహ్మణుడు చేసే ఆచమనాది వైదిక విధుల పుణ్యంలో 6వ భాగం పుణ్యం పొందుతాడు. నెగళ్లకు, వంటకు కట్టెలిస్తే ధనంతో తులతూగుతాడు. ఆట వెలది. మనిషి గొడుగును దానం చేయటం వలన పుత్ర సంతానాన్ని పొందగలడు. బండిని దానం చేయడం అన్ని కోరికలను తీర్చే దానంతో సమానం. చెప్పులిస్తే కంటకులైన శత్రువులను అణచి హాయిగా బ్రతుకుతాడు. కందము పితృదేవతలకు ఆహారంగా నువ్వులను సృష్టించాడు బ్రహ్మ. తిలలిస్తే పితృదేవతలందరూ సంతోషిస్తారు కనుక తిలలను ఎవడు ఎక్కువ దానం చేస్తాడో వాడు పవిత్రుడవుతాడు. పర్వదనంలో సంభోగం చేసిన పాపాల వంటివి అన్నీ పోతాయి.
తేటగీతి దివ్యముని అయిన కాశ్యపుని శరీరాంగాల నుండి పుట్టాయి కనుక తిలలు శ్రేష్టములయ్యాయి కనుక వాటితో చేసే యజ్ఞకర్మ సమస్త వస్తువులతో చేసిన యుగకర్మతో సమానం. కందము నాయనా, తిలదానం సర్వశ్రేష్టం, ఇందుకే మునులంతా వీటిని అర్హులు యోగ్యులైన వారికి దానం చేసుకదా అంత గొప్పవారైనారు. వచనము అని చెప్పి భీష్ముడు ఒక విశేషాన్ని వినిపించవలసి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల దానాది కర్మలు చేయటానికి తనకు లోబడిన చోటు కావాలి. పూర్వం మునులు దేవతలు బ్రహ్మను దర్శించి యజ్ఞం మొదలైన వేద కర్మలు చేయటానికి ఆయన అనుమతి పొంది ఆయా చోట్ల చేశారు కదా. కందము భూమిచేత అంటే రాష్ట్ర ప్రజలచేత పొగడదగ్గవాడా. అడవి కొండలు నదులు అనేక తీర్థాలు దానధర్మాలు చేయటానికి యోగ్య స్థలాలు. అక్కడ భూప్రజలంతా దానం చేయవచ్చును. ఆట వెలది రాజా, నా మనస్సునకు తోచిన దాన్ని ఆచరించదగ్గ విషయం కావటం వలన నీకిది చెప్పాను. ఇక గోదాన మహిమను వివరిస్తాను వినుము. సీసము ఆట వెలది తపస్సు ద్వారా భగవంతుడిని భావించే వారికంటే ఆవులు గొప్ప అని అంటే వాటి గౌరవానికి హద్దేమిటి. చంద్రుడితో కలిసి అవి సత్యలోకంలో సంచరిస్తాయి. హోమాలకు కావలసిన పాలు పెరుగు నెయ్యి ఇస్తాయి. ఎద్దులు సేద్యానికి పనికి వస్తాయి. వాటి చర్మం కొమ్ములు తోక వెండ్రుకలు పేడ మూత్రం అన్ని పనులకు ఉపకరిస్తాయి. ఎండకు చలికి బాధపడనివి కావటం వలన బరువైన పనులన్నిటికీ పనికి వస్తాయి. గోవన్నా బ్రాహ్మణుడన్నా ఒకే తత్వం కావటం వలన గోదానం చేసినవాడు ముక్తి పొందుతాడు. కందము ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తే ఎట్లాంటి సంకటస్థితులు పొందక ఎవరూ పొందరాని పుణ్యలోకాలలో సుఖంగా ఉండగలరు. కందము ఆవుల పాలు అమృతమేనని దేవేంద్రుడు చెప్పాడు కనుక గోవును ఇవ్వటం వలన అమృతాన్ని దానం చేసిన ఫలాన్ని పొందగలడు. తేటగీతి మునులు ఆవులంటే ప్రాణాలు అని చెప్పుతారు కనుక ప్రాణదానం చేయడం వల్ల లభించే ఫలం గోదానకర్తకు కలుగుతుంది సుమా. కందము బాగా పరీక్షించి గోవును దానం చేయాలి. క్రూరుడికి నాస్తికుడికి చెడ్డ పనులు చేసేవాడికి ఇస్తే గోవు శోకిస్తుంది. ఆ శోకం దాతను నరకలోకంలో పడవేస్తుంది. ఆట వెలది గొడ్డుబోతుని తెవులుగొంటును బక్క చిక్కెన దానిని ఎక్కడైనా సరే చెడ్డసుడి ఉన్న దానిని ఒకే రీతిగా రొప్పు రోగం గల దానిని గోదాన విధి తెలిసిన వారివ్వరు. కందము అనగా వినుము, బ్రాహ్మణులకు గోవుల గుంపులను ఎక్కువగా దానం చేస్తే ఆ గోవులు పుణ్యలోకాలనే కాదు మోక్షాన్ని కూడా కలిగించగలవని పూర్వాచార్యులు అన్నారు. వచనము ఇట్లా వివరించి భీష్ముడు అన్నపానీయ దానాల గొప్పతనం చెప్పాలని ముచ్చటపడి ధర్మరాజుతో అన్నాడు. సీసము తేటగీతి రాజా, ఇంకా చెప్పుతాను వినుము. అన్నదానం అన్నిటికంటే చాలా గొప్పది. అన్నాన్ని స్వర్గలోకంలో అమృతమని, నాగలోకంలో సుధ అని, పితృలోకంలో స్వధ అని అంటారు. దాన్నే మహాత్ములు ప్రాణమంటారు. కనుక అన్నదానం ప్రాణదానంతో సమానం. ఇంకా విశేషించి చెప్పుతాను వినుము. అన్నం కంటే జలదానం గొప్పది. అది అన్నపాకానికి ఉపాశ్రయం. జలంలోనే చంద్రుడు పుట్టి సకల ఔషధులకు రక్షకుడయ్యాడు. కనుక అన్నం కంటే జలం గొప్పది. వచనము అని చెప్పి ఇంకా కందము తనకున్న అన్నంతోనే దేవతల పితృదేవతల పూజలు చెల్లించాలి. అతిథులను దానితోనే తృప్తి పొందించాలి. వచనము అని చెప్పి తిలదానం చాలా ఆచరించదగ్గది అని వివరించి ఆ విషయం నీవు విన్నదైనా మరలా ఒక కథ చెప్పుతాను వినుము. దానివలన నీకు నష్టమేమిటి కనుక అని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము తిలదాన విషయక యమ బ్రాహ్మణ సంవాదము. మధ్యప్రదేశములో పర్ణశాల అని ఒక గ్రామమున్నది. అందులో అనేకమంది పండితులు ఉండేవారు. వారిలో శర్మి అనే పేరుగలవాడిని పిలిచి యముడన్నాడు, అన్ని దానాలలో తిలదానం గొప్పది. పితృదేవతలు దానికొరకు వేడ్క పడతారు. నువ్వులు తిన్నవానిని పాపాలు పొందవు. కనుక నీవు మంచి పని చేయదలుచుకుంటే బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయుము. వస్త్రాలు దీపాలు దానం చేయటం గొప్పది. వస్త్రాలతో దేవతలు, దీపాలతో పితృదేవతలు సంతోషిస్తారు కనుక. వచనము అని ఈ విధంగా యమశర్మి సంవాదం వినిపించి శాంతనవుడు ధర్మరాజును ఆదరణతో చూచి, కందము దానం చేయదగ్గవి మూడే, అవి భూమి, చదువు, గోవు. వీటికంటే గొప్పవి లేవు. ఆట వెలది
రాజముఖ్య శిష్యుడికి తగునట్లుగా విద్యాదానం చేయటం భూదానం చేసినంత, గోవునివ్వటం కూడా భూదానం చేసినంతే. కందము పంచభూత స్వరూపిణి అయిన గోమాతను తక్కువ వెలకు కొనవచ్చును. గోదానఫలం ఇచ్చినవాడికి తీసుకున్నవాడికి కలుగుతుంది. ఆటవెలది ధర్మరాజా, దేవతలను పితృదేవతలను ఆరాధించే నివాసాలు ఆవుల పేడతో అలకటం వలన పొగడదగిన పవిత్రత కలుగుతుందనగా ఇక గోవుల గొప్ప మహిమ వేరే పొగడటం ఎందుకు? తేటగీతి తాను తినే ముందు ఆవుకు పిడికెడు గడ్డి సంవత్సరం పొడుగునా ప్రతి దినము ఎవడిస్తాడో వాడు బ్రాహ్మణులకు కోర్కెలన్నీ తీర్చినంత ఫలం పొందుతాడు. కందము గోదాన విధము సన్మార్గంలో సాగితే దాతకు మేలు చేకూరుతుంది, చెడు మార్గంలో అయితే కీడు కలిగిస్తుంది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. నుగచరిత్రము. తేటగీతి నుగుడన్న రాజు చెడ్డగా గోదానం చేసినందువలన కీడు కలిగిన విషయం ఒక పూర్వకథగా లోకల్లో ప్రసిద్ధమైనది. అది నీకు చెప్పుతాను వినుము. కందము ద్వారకలోని ఒక నుతిలో ఒక పెద్ద శరీరం గల తొండ ఉన్నది. దగ్గరలో ఉన్న మనుష్యులు చూచి దీన్నిట్లాగే ఉండనిస్తే నీరంతా పాడైపోతుంది. తరువాతి పద్యంతో అన్వయం. కందము ఆ విధంగా భావించి వారు బలమైన మోకులు తెచ్చి దానికి తగిలించి పైకి లాగటానికి ప్రయత్నించారు, కాని అది కదల్లేదు. అందుకు వారు ఆశ్చర్యపోయారు. తేటగీతి వారు శ్రీకృష్ణుడికి విన్నవించగా ఆయన వచ్చి దాన్ని బయటకు లాగాడు. ఆయన కదేదో తెలుసుకూడా ప్రశ్నించగా నేను నుగుడను సుమా అని తొండ చెప్పింది. వచనము. కృష్ణుడన్నాడు, అరే, నీవు ఎన్నో గోపులను దానం చేశావని విన్నానే. నీకీ పాడు పుట్టుక ఎట్లా కలిగింది? అనగా అతడు, సీసము ఆటవెలది ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి ఒక గోవును ఇచ్చాను. అది మేత కొరకు తిరిగి మా ఆలమందలలో చేరిరాగా మావారు తెలియక దానం కొరకు ఆవులను తెమ్మంటే దాన్ని వీటితో పాటు తెచ్చారు. దానిని మరొకరికి ఇచ్చాను. మొదటివాడా గోవును చూచి ఇది నాదంటే రెండోవాడు నాకిది రాజుగారు ఇచ్చారన్నాడు. ఇద్దరకు వాదు కలిగితే నా దగ్గరకు వచ్చి వచనము తన యొక్క పూర్వస్థితి చెప్పి, కందము రాజా, ఇచ్చినవాడే తీసుకొంటే అడ్డమేమున్నదని ఇద్దరు బ్రాహ్మణులు మనస్సులో బాధపడి వేడి నిట్టూర్పులు విడుస్తూ అన్నారు. వచనము వాళ్లన్న మాటలను బట్టి ఆగో విదివరకే దత్తం చేయబడిందని నాకు స్పష్టం కావటంతో ఉత్పలమాల జరిగిపోయిన దానికి మనస్సులో బాధపడి నేను మొదట తీసుకున్న విప్రుడితో స్వామి, గోవును ఇమ్ము, దానికి బదులు నీకు మంచి గోవులు 1,00,000 ఇస్తాననగా అతడు దైన్యంతో ఇట్లా అన్నాడు. తేటగీతి దానికి పాలెక్కువచనము, దూడమీద దానికి మక్కువ ఎక్కువచనము. నా చిన్నారి కొడుకు ఏడ్చినప్పుడు ఏ వేళనైనా సరే పొదుగును పట్టుకొననిస్తుంది. అట్లాంటి గోవు ఎక్కడ ఉంటుంది? కందము అది మహాలక్ష్మివలే ఇంట్లో ఉంటే చూడగలను కాని కోటి గోవులైనా దానితో సమానం కావని ఆయన కోపంతో వెళ్లిపోగా నేను దైన్యంతో చంపకమాల బంగారం, మణులు, ఆవులు ఏదైనా సరే కోరుకొమ్ము కాని ఈ ఆవు నిమ్ము అని ఎంత దీనంగా బ్రతిమిలాడినా ఆ రెండవ బ్రాహ్మణుడు అంగీకరించక నాకు రాజ్యమైనా సరే వద్దు పొమ్ము, ఇంత కుత్సిత బుద్ధిని నేనంగీకరించను. తేటగీతి వికసించిన తామరపుల వంటి నేత్రాలున్నవాడా, ఆ రెండవ బ్రాహ్మణుడట్లా అన్నాడు తప్ప నా మాట పట్టించుకొనలేదు. అప్పుడు మృత్యువు సంభవించి నేను యముని దగ్గరకు పోగా అతడు నాతో ప్రేమగా ఇట్లా అన్నాడు. చంపకమాల రాజా, నీవనేక పుణ్యకార్యాలు చేసినందున సద్గతి కలుగుతుంది. కాని తెలియకుండా బ్రాహ్మణుడి సొమ్ము నీకు చేకూరటం వలన పాపం ఇంత అంటింది. కనుక సద్గతి దుర్గతులలో నీవేది ముందుగా అనుభవించాలనుకుంటున్నావో చెప్పుమని యముడు అనగా నేను దుర్గతినే ఎన్నుకొన్నాను. ఆటవెలది అట్లా అంగీకరించానో లేదో తలక్రిందులుగా భూమిపై పడ్డాను. పడుతుండగా దయగల యముని మాట వినిపించింది. వచనము అది ఏమంటే, తేటగీతి రాజా, చాలా కాలం తరువాత భగవంతుడైన శ్రీకృష్ణుడు నీవున్న చోటికి వస్తాడు. నిన్ను పైకి తీయటమే కాక సద్గతి ననుగ్రహిస్తాడు. తరువాత నీకు అతడి అనుగ్రహంతో శాశ్వత సుఖాలు కలలోకం లభిస్తుంది. వచనము ఇట్లా వింటూనే భూమిపై పడ్డాను. వెంటనే తొండరూపం వచ్చింది.
ఇవ్వాళ దైవానుగ్రహంతో కలిగిన సంకల్పానుసారంగా ఈ బావి దగ్గరకు వచ్చిన మరుక్షణంలో శరీరం సాధారణంగా తొండలకు లేని విధంగా పెరిగిపోతే ఆశ్చర్యపోయాను. యముడి దయతో నాకు మంచి జ్ఞానమున్నది కనుక ఈరోజు యోగులకు లభించే నీ దివ్య సన్నిధి నాకు లభించింది అని చెప్పాడు. పూర్వ జన్మకర్మానుగుణమైన రూపం కలిగింది. దానికతడు సంతోషించి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము నుగుడు శ్రీకృష్ణువలనం బాప విముక్తుడై పుణ్యలోకమునకు బోవుట. తేటగీతి స్వామి నీ దయ అమూత ప్రవాహమై నాపై పొంగి పొరలినందువలన నా దీనత్వం తొలగిపోయింది. నీ ఆజ్ఞ వలన సద్గతికి పోతాను. కందము రాజా ఈ విధంగా వినయంతో నమస్కరించి శ్రీకృష్ణుడిని పూజించి తగినట్లుగా వారి సెలవు గైకొని విమానం మీద ఉత్తమలోకాలకు నూగుడు వెళ్లిపోయాడు. వచనము ఈ విధంగా కందము నుగుడు ఈ విధంగా ఆనందభారంతో పోయిన తరువాత శ్రీకృష్ణుడు మాధుర్యం నిండారిన అక్షరాలతో ఇట్లా సెలవిచ్చాడు. కందము రాజునకు విప్రుని సొమ్ము అపహరించటం చాలా పాపం కనుక విప్రుడి సొంత ధనాన్ని ఏ రాజు హరించరాదు. అది మహాపాపం. నుగుడు విప్రుడి ఆవును అపహరించటం వలన కదా అంతా ఆపద పొందాడు. వచనము ఈ వాక్యాలు నీకు చెప్పనక్కర్లేదు కాని ఈ పురాణ కథాంతంలో ఉన్నందున నీకు చెప్పవలసి వచ్చింది అని చెప్పి ధర్మరాజుతో భీష్ముడు ఇంకా కందము సత్పురుషులకు మహాత్ములతో కలియటం పండుగ వంటిది. శ్రీకృష్ణానుగ్రహం వలన కదా నుగుడుత్తమలోకాలకు వెళ్లాడు. వచనము అని చెప్పి ఇంకా కందము రాజా దానం అమిత ఫలదాయి కనుక ఆవు విషయంలో అజ్ఞానం పనికిరాదు. దానిని గౌరవంతో నిత్యము పూజించుము. వచనము ఆవు విషయంలో వ్యతిరేకంగా చేయటం వలన కలిగే పాపం సమగ్రంగా చెప్పావు. గోవును దానం చేసినందువలన కలిగే విశేషఫలం వినాలని ఉన్నది చెప్పుమని అడిగితే దేవతానది కొడుకు ఈ విషయంగా ఒక కథ ఉన్నది చెప్పుతాను వినుము అని ఇట్లా అన్నాడు. సీసము ఆటవెలది కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము గో ప్రభావ విషేకం బగు నౌద్దాలకి పుత్ర చరిత్రము. ఉద్దాలకుని కొడుకు ఔద్దాలకి అతడి కొడుకు నాచికేతుడు ఒకరోజు తండ్రి కొడుకుతో నాయనా ఏటిరేవులో కుశలు సమిధలు కమండలువు పూలు అన్నీ మరచిపోయి వచ్చాను. త్వరగా పోయి తీసుకొనిరమ్ము అన్నాడు. కొడుకు సరే ననిపోగా అంతకు ముందే నది పొంగి వాటిని తనతో పాటు తీసుకొనిపోయింది. కొడుకు వాటిని కానక తిరిగి వచ్చి తండ్రితో చెప్పగానే ఆయనకు ఆకలి దుష్ట కర్మఫలం ఏకమై క్రమ్ముకోగా కొడుకును యముడి దగ్గరికి పొమ్ము చావుము అని శపించాడు. వచనము తండ్రి శపించేసరికి కొడుకు నమస్కరించి తండ్రి నాపై దయ చూపించుమని అంటూ ఉండగానే అతడి ప్రాణం పోయి క్రింద పడ్డాడు. అప్పుడు తండ్రి కందము చూచి తండ్రి పశ్చాత్తాపంతో కుమిలి అయ్యో కొడుకును దేనికొరకు చంపుకొన్నా నని మూర్ఛపడ్డాడు. వచనము కొంతసేపటికి తేరుకొని కొడుకును చూచి ఏడ్చి పిల్లవాడి రొమ్మున మొగం పెట్టి నిశ్చేష్టుడై ఉన్నంతలో మిగిలిన పగటితో పాటు రాత్రి కూడా గడిచిపోయింది. ప్రొద్దు పొడుస్తున్న వేళలో ఆటవెలది తండ్రి కన్నీటిలో నానిపోయిన ఆ శవం క్రమంగా చైతన్యం పొంది తెలివి కలుగగా తిరిగి కళ్లు తెరిచాడు. కందము తనను చూస్తున్న కొడుకుతో తండ్రి నా పుణ్యాల రాసి నాయనా ఏ పుణ్యలోకమో పోయి తిరిగి నా అదృష్టంచేత తిరిగి రావటం కలిగిందిరా. కందము నీ శరీరం నుండి దివ్యమైన వాసనలేవో గుబులుకొంటూ నాసా గోళాలనంట తాకుతున్నవి. ఇది చాలా ఆహ్లాదంగా ఆశ్చర్యంగా ఉన్నది కనుక నీవెక్కడికి వెళ్లావు? మరలా ఎట్లా తిరిగి రాగలిగావు? ఆ కథ చెప్పవయ్యా. వచనము ఆ మాటలు విని కొడుకు తండ్రికి నమస్కరించి ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి నీ యానతితో నేను వెళ్లి విశాలమైన మణులు పొదిగిన అందమైన యముడి కొల్వుకుటంలో ప్రవేశించేసరికి ఆయన నీ మీదున్న గౌరవభావంతో నాకు సింహాసనం అర్ఘ్యం మొదలైనవి ఇచ్చి గౌరవించాడు. నేనన్నాను అర్థంగాక ప్రస్తుతం నేను ఏ లోకల్లో ఉండాలని అని అడుగగా అతడన్నాడు నీవు చావలేదురా. నీ తండ్రి యముడిని చూడరా అని తిట్టాడు కదా. చూచావు అక్కడికే పొమ్ము పాపం మీ నాయన ఏడుస్తున్నాడు అని అన్నాడు. వచనము అట్లాగే తిరిగి వెళ్లుతాను. ధర్మమూర్తివైన నిన్ను దర్శించాను. పుణ్యలోకాలని ఉంటాయటగదా వాటిని దర్శించాలని కోరికగా ఉన్నది చూపించవా.
అని విన్నవించుకొనగా ఉత్పలమాల అందమైన గుర్రాలు కట్టిన రథం తెమ్మని ఆజ్ఞాపించి నన్ను ఎక్కించి చేతితో పట్టి తాను నాతోపాటు కూర్చుండి తన చేతితో నా చేయి పట్టుకొని మంచి కథలు చెప్పుతూ వికసించిన ముఖంతో నవ్వుతూ నాకు పుణ్యలోకాలన్నీ చూపించగా తేటగీతి కళ్లకు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే మణిసౌధాలు దిగుడు బావులు ఉద్యానవనాలు కొండలవలె ఉన్న భక్ష్యాలు భోజ్యాలు నదులే పారే పెరుగు పాలు నేయి చూచాను. వచనము మంచి గంధం పూలమాలలు దేవలోకం నుండి వచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైన భోగాలకు తగిన పదార్థాలు పెద్దరాసులుగా ఉండగా చూచాను. ఈ లోకాలు ఏ పుణ్యకార్యాలు చేసిన వారికి అనుభవించదగనవి అని అడిగాను. అప్పుడు ధర్మరాజు ఇటువంటి వారివి ఈ లోకాలు అని తెలియజేసి ఇందులో చాలా గొప్ప సంపదలు గలవి గొప్పగా భావింపదగనవి అయిన స్థానాలు గోదానాలు చేసిన వారివి భుజింపదగిన పదార్థాల కొండలు పాలు నెయ్యి అనేవాని నదులును వారివే అని చెప్పి ఇంకా కందము గౌరవించదగనది యోగ్యమైనది అనుష్ఠానం ప్రేమ భక్తి సంపదల మేల్మెగలట్టి గోదాన ఫలమింతింతని చెప్పటానికి బ్రహ్మకు శక్యం కాదు. తేటగీతి బలం రూపం లేతవయస్సు గల గణపయెద్దును ధర్మపరుడైన సబ్రాహ్మణకు దానం చేస్తే వేదోక్తంగా గోదానం చేసినవాడు పొందే సద్గతి పొందగలడు. కందము ఆవులంటే సూర్యకిరణాల వంటివి కనుక గోదానం చేసేవారు సూర్యుడివలే ప్రకాశిస్తారని ఆగమ మార్గాలు చెప్పుతున్నాయి. కందము అని చెప్పి నన్ను పొమ్మనగా ఆ యముడి పాదాలకు నమస్కరించి సంతోషంతో వచ్చాను అని తండ్రి మనస్సులో ఆనందరసం పొంగుపరలేటట్లుగా వినిపించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము ఇంద్రునకు బ్రహ్మ చెప్పిన గోదాన విషేక వాక్యము. వచనము ఆ విధంగా భీష్ముడు చెప్పిన తరువాత ధర్మరాజన్నాడు గోదానం చేసినవా రేలోకాలకు పోతారో చెప్పుము అని. దానికి భీష్ముడు నీవలే పూర్వం ఇంద్రుడు బ్రహ్మనడిగితే ఆయన చెప్పిన మాటలు వినిపిస్తాను విను మని ఇట్లా అన్నాడు. ఆట వెలది ఆలోకం తెలిసినవారు నేను వ్రతనిష్ఠులైన మునులు పతివ్రతలైన స్త్రీలు మాత్రమే కనుక నీ వడిగి లోకానికి మేలు చేశావు. నీ వడగకపోతే ఈ విషయం మాలోనే ఉండి ఎవరికీ తెలిసేది కాదు. కందము ఆ లోకంలో కాలక్రమముండదు ఋతువులుండవు దప్పి రోగాలు ముసలితనం లేవు. ఆ ప్రశంసింపదగ్గ లోకం నాశనం లేనిది స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగించేది. వచనము దాని పేరు గోలోకం. కందము ఆ లోకంలో గోదానం చేసేవారితో పాటుగా గురువులను సేవించేవారు సత్యమే చెప్పేవారు అంతరింద్రియ బహిరింద్రియ జయం ద్వారా పరిశుద్ధమైన ఆత్మలు కలవారు అపవిత్రాహారం తిననివారు నివసిస్తారు. వచనము తాత్పర్యం అని చెప్పి మరలా ఇట్లా అన్నాడు. ఉత్పలమాల ఆవులను దానం చేయటానికి కావలసిన ధనం పవిత్రంగా సంపాదించినదే ఉండాలి. దాయల ధనం యుద్ధజయం ద్వారా ధర్మసాధనల ద్వారా శుభవృత్తుల ద్వారా సంపాదించిన డబ్బే కావాలి. ఇంకా ఇట్లాంటి పవిత్ర కార్యాల ద్వారా లభించిన ధనం కావాలి తప్ప పెర సొమ్ములు పనికిరావు. దీనివలన కీడు తప్ప మంచి జరగదు. కందము నాయనా గట్టిగా చెప్పుతున్నాను నమ్ముము. గోలోకాన్ని మించిన పుణ్యలోకం కాని గోదానం కంటే మించిన శుభమైన ధర్మం కాని లేవు. తేటగీతి గొప్ప ఫలితాలనిచ్చే గోదాన క్రియ కర్హమైన మహిమలు గలవి. వేదాన్ని చదవటం వ్రతాలపై అభిలాష స్వభావసిద్ధమైన కర్మల నైజం గురువులను పూజించటం తల్లిదండ్రులను పూజించటమన్నవి. కందము పవిత్ర ప్రవర్తన కలవాడా బ్రహ్మ చెప్పిన దివ్య వాక్యాలు విని ఇంద్రుడు అదే విధంగా గోయజ్ఞం నిర్వహించాడు. కందము నాయనా నీవు నిష్ఠతో గోవులను పూజించుము తగినవారికి దానం చేయుము. పుణ్యపురుషుల చరిత్రలు కూడా గోదానానికి సరికావు. కందము అని ఈ విధంగా గో విశేషాలెన్నో ధర్మరాజుకు భీష్ముడు చెప్పటం విని శ్రోతలైన మహర్షులు సూతుడితో మునివరా ఇంకా ఏ తీరు మాటలు చెల్లాయో వినిపించుము. వచనము అని అడుగగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము ఆశ్వాసాంతము శార్దూల విక్రీడితము. స్వామి నీవు ధర్మాధర్మాలకు అతీతమైన దివ్య విద్యాపరులైన పండితుల మనస్సులలో ఉన్న యోగీశ్వరుడవు.
లేదా యోగమంటే చిత్తవృత్తములను నిరోధించటం కనుక విద్వాంసుల చిత్తవృత్తులను నిరోధించే సాధనరూపమైన యోగమే నీకు యోగానికి అభేదం. సృష్టి స్థితి సంహారాలన్న బరువును మోయటంలో అనురాగం రక్తి కలవాడా, తపస్సులోనూ వేదాధ్యయనంలోనూ అంటే వాటిని ఆచరించే వారి హృదయాలే నివాసంగా కలవాడా, ముద్రమోదమును సంతోషాన్ని తెచ్చేది కలిగించేది కనుక ముద్ర, చిన్ముద్ర, అభయముద్ర ఇట్లాంటి యోగముద్రలన్న లతకు కాచిన పండు వంటివాడా, ప్రశాంత మనస్కులైన యోగుల హృదయాల నుండి పైకి లోకంలోకి ప్రకాశం చిమ్మేవాడా, కందము సంతోష దుహకాలు అనే ద్వంద్వం లేని మనసులే ఆవాసంగా కలవాడా. సృష్టి అన్నదే వేదం, దాని ద్వారా సృష్టించటం ద్వారా పరమేశ్వరుడి అనురాగ స్వరూపమైన ఆనందోత్సాహాలు తెలుస్తున్నాయి. సృష్టి ద్వారానే అతడి ఉనికి తెలుస్తున్నది కనుక అదే వేదం. సమాన్వితులైన మహాత్ముల నుండి విశిష్టంగా ప్రకాశిస్తున్నాడు. యోగ నియమాల నుండి వికసించే ఆనందమన్న తామర పువ్వు భగవంతుడు. యోగసాధన లేనివారి హృదయాలలో నిద్రపోతున్నవాడు యోగులలో మేల్కొంటున్నాడు. ఇదే వికాసమంటే. మాలిని అంతర్యాగం బహిర్యాగమని ఉపాసనలు రెండు రకాలు. బయట చేసే షోడశోపచార పూజలు బహిర్యాగం, జ్ఞానం వివేక దృష్ట్యా సర్వపూజలు మనస్సులో భావించి చేయటం అంతర్యాగం. ఇదే సిద్ధిని కలిగించేది కనుక సంసిద్ధిమూర్తి. అంతర్యాగ ఫలమే సంసిద్ధి ముక్తి. అదే ఆకారంగా కలవాడా, వికారాలను స్వీకరించి కూడా చెదరకుండా ప్రవర్తించేవాడా. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు దయతో తొణికిసలాడుతున్న కడగంటి చూపుతో ఆశ్రితుల దోహకాలను చెదరగొట్టేవాడా. సకల వేదాల శిరస్సులనే నాట్యరంగం మీద నాట్యం చేసే ప్రధాన నటకుడైనవాడా. హరిహరనాథ. గద్యము. ఇది మంగళకరమైనది. అభయ కవిమిత్రుడని ప్రశస్తిని పొందిన కొమ్మనామాత్యపుత్రుడు, పండితులను సేవించటం వలన ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో 2వ ఆశ్వాసం. ఆనుశాసనిక పర్వంలోని 2వ ఆశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజి 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.